హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ఎవరన్నా కొట్టి ఈప్ మీద ఒకటి చరిచే చెప్పన్నారు సీన్ లో కొట్టింది సార్ ఓకే ఫస్ట్ డే. అది కూడా ఫస్ట్ డే అప్పుడే పరిచయం అయ్యాము, హాయ్ హాయ్ అనుకున్నాము. బెస్ట్ కొట్టేసింది. ఓ పసికున అనే సాంగ్ ఉంటది, దాంట్లో ఇలా వచ్చి ఇలా తన మీద ఆకులు ఇసురుతాను అనమాట. ఈ మీద పాటను కొడితే ఎక్స్ప్రెషన్ చూడండి కావాలంట. అందరూ బాగానే ఉన్నావు అన్నారు, కట్ చెప్పలేదు, అలా చేస్తూ వెళ్ళిపోయాను మొత్తం. అప్పుడే అర్థమైంది ఓకే నెక్స్ట్ 20 days 30 days ఎలా ఉండబోతుంది అంటే అంటే ఏదో జరుగుతానంటే షార్ట్ లో ఇట్లా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొడుతున్నప్పుడు సీన్ లో ఇలా మీ ఫైట్ సీన్ లా కొట్టలేము, అది కొట్టాలి నిజంగా కదా ఏముంది బాగుంటది. సో నన్నే కాదు అజయ్ నీకు కొట్టించుకున్నాడు, కొట్టించుకున్న అందరు ఉన్నారు. ఇది ఎలా ఉంటది తెలుసా, బయట ఈ అమ్మాయి సెట్కి వెళ్ళి అందరినీ కొడుతుంది, అలా వస్తుంది. కరెక్టే కదా, అలా అనకూడదు. లేదు అది కూడా నిజమే కదా సార్, అన్నది అది కూడా నిజమే కదా సార్. సో ఓకే ఇట్స్ ఫైన్, అంటే మేమందరం సరదాగా కలిసిపోయాం కాబట్టి. అంటే మేమందరం ఎంత ఇదైతామంటే మొత్తం రోజంతా షూటింగ్ లో కలిసే ఉంటాము. బట్ అప్పుడే అంటే ఎలా ఉంటుందంటే రోజంతా కలిసి ఉన్న తర్వాత ఈవినింగ్ ఓకే ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకి కావాలని జనరల్ గా ఉంటారు. అలా మేమేంటి నైట్ కూడా ఇమ్మీడియట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి అందరు కలిసి కూర్చొని నైట్ కూడా టార్చర్ మాకు అసలు. అంటే అలా అందరు కలిసి భోజనం చేసేవాళ్ళం, మంచిగా గేమ్స్ ఏమి ఆడుకునేవారు కదా, గేమ్స్ అంటే మాకున్న కొద్ది టైంలో ప్యాకప్ అయిన తర్వాత వచ్చి రూమ్ లో 1-2 hours స్పెండ్ చేయడం అనేది మా అందరు బాండ్ పెంచింది. మాతో పాటు అజయ్, నేత, కౌశిక్, క్రాంతి, అశోక్ అన్న, తన్మయ్ వీళ్ళందరం కలిసి ఇంకొక మిస్ అయ్యాను నేను. యాక్చువల్గా ఇంకొక పర్సన్ ఉన్నారు. సో మీ అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. వీళ్ళ మదర్ ఆంటీ వాజ్ సో స్వీట్. అంటే తను అమ్మ వచ్చేవారా ప్రతి దానికి? అవుట్డోర్ కాబట్టి వస్తారు. ఓకే, అవుట్డోర్ కి వస్తారు. ఇక్కడైతే ఓకే. మరి అమ్మకి ఒకవేళ షూట్లు ఉంటే ఆపేసుకొని వచ్చేసి యాక్చువల్లీ ఆపేసుకుని వచ్చారు. అప్పుడు అయ్యో మధ్యలో ఆవిడ షూటింగ్ కి వెళ్ళారు, కరెక్ట్ గా ప్రభాకర్ గారు వచ్చారు అనమాట. ఎవరు 2 days ఆయనతో స్పెండ్ చేసాం. నైస్. అప్పుడు ఎలాగో మా డాడీకి షూటింగ్ ఉండింది సినిమాలో, హీ హ్యాడ్ టు కమ్. షూట్ కోసం వచ్చి ఉండిపోయారు. ఆయన వస్తున్నారు కదా, సరే నేను వెంబట వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చేస్తా అని చెప్పి మా మమ్మీ వెళ్ళి వచ్చేసాను అనమాట. ఓకే, సో అలాగా